పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి బేసిక్గా వాళ్ళకి ఏమైంది సభ్యత్వ నమోదు పెట్టుకునేటటువంటి సందర్భంలో క్రిందటిసారి అంత సీరియస్గా చేయలే చాలామంది ఇమ్మీడియట్గా అడుగుతున్నప్పుడు ఒక నిరాశ కనబడిచారు ఏముందన్న సార్ అట్లాగే ఉంటాడు కదా అట్లాగే అంటాడు కదా అన్నట్టు ఒక అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యలో ఉండే సారథులు ఏం చెప్తారంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్తో మీ వైఖరి వల్ల అని చెప్పకుండా నాదెళ్ల మనోహర్ వల్ల జరుగుతుంది సార్ అని చెప్తారు. కాబట్టి నాదెళ్ల మనోహర్ మీద ఒక నెగిటివిటీ పెరుగుతుంది అన్నది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్. అందుకని అసలు చేస్తోంది నేనైతే నాదెళ్ల మనోహర్ని తిట్టడం ఎందుకు వీళ్ళు, నేనైతే కనుక వీళ్ళు ఇది ఉండదు కదా. రెండవది ఆ నిర్లిప్తత పోవాలి. ఆ నిర్లిప్తత పోవడం కోసమే ఈ మధ్యకాలంలో విపరీతమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసం నన్ను అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో భార్యాభర్త గొడవ పడుతున్నారు, బాగా అరిచేసుకుంటుంటారు. అదే పక్కింటోడు వచ్చి భార్యతోనో భర్తతోనో గొడవ పడ్డాడు అనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే వాళ్ళతో గొడవ పడతారు సహజంగా. ఈయన చేస్తుంది ఇప్పుడు అది. ఇప్పటిదాకా ఒక అసంతృప్తి వీళ్ళ వాళ్ళల్లో పెరుగుతుంది. దాన్ని చల్లార్చాలంటే ఇప్పుడు జగన్ వచ్చి అర్జెంట్గా ఇప్పుడు ఆయనతో ఏమైనా అన్నాడా? మీరు చూడండి, చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో అప్పట్లో ఈయన రాత్రి కూడా పడుకుంటే రాళ్ళు వేశారు, గుర్తుందా? అప్పుడు ఇంత భారీ ఉపన్యాసాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవడు ఏ రాయి వేయట్లేదు కదా. ఇది మాట్లాడుతున్నప్పుడు ఈయన చెప్తున్నప్పుడు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు. ఇప్పుడు నేను ఆ కాపులకు సంబంధించి రేవనెత్తాడు, లేదా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరతో గొడవ పెట్టుకునే అంత సీన్ ఉంది, ఏమైనా ఇష్యూ ఉందా? ప్రొఫెసర్ నాగేశ్వర అంత పుడింగా